హలో అత్తి చెప్పు. హలో అత్తిక, నా పేరు గురత్క. మళ్ళీ చెప్పు. నా పేరు గురత్క. ఈరోజు అజిన్నది పెసర్ డే. ఏం చేసినావు? పెసర్ డే చేసినాం. ఏం చేసినావు స్పెషల్ డే? బొబ్బట్లు వేసినాం. బొబ్బట్లు వేసినాం. బొబ్బట్లు వేసినాము. బొబ్బట్లు వేసి మేము బొల్లవన్నీ వాడినాం. హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నమ్మకు చేసి వ్లాగ్స్ వీడియో చూసే ముందు మన ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు వ్లాగ్ ఆల్రెడీ తమ్నైల్లో చూసారు కదా. మా బాబుకి బొబ్బట్లు అనేవి వేసామన్నమాట. ఆల్మోస్ట్ మా బాబు బోర్లు పడబట్టి 1 మంత్ అవుతుంది. 1 మంత్ నుంచి ఇది చేద్దాం అనుకుంటున్నాం కానీ కొంచెం డిలే అయిందనమాట. సో కంప్లీట్గా ఇప్పుడు ఈజీగా బోర్లు పడుతున్నారు, అందుకని ఇప్పుడు చేస్తున్నాను. సో దానికి ఫస్ట్ నైటే శనగపప్పు నానబెట్టుకున్నాను. ఇప్పుడు ఇలా మార్నింగే పూర్ణం రుబ్బేసి ఇలా ఓలిగలు అనేవి చేస్తున్నాం అనమాట. మేమైతే వీటిని పల్లె మూలిగలు అలా అంటాము. మీరేమంటారో కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఇక్కడ వచ్చేసి మొత్తం ప్రిపేర్ చేస్తున్నాను. దీనికంటే ముందే వంట మొత్తం కంప్లీట్ చేసేసాను. ఆ తర్వాత ఈ వర్క్ అనేది పెట్టుకున్నాను. నేనైతే ఫస్ట్ టైం వీటిని తయారు చేయడం ఫస్ట్ టైం చేస్తున్నా. నాకు కొంచెం బాగానే వచ్చాయి, మరీ అంత వరిస్ట్గా ఏం రాలేదు. చూడడానికి బాగున్నాయి, టేస్ట్ కూడా సూపర్గా ఉన్నాయన్నమాట. బొబ్బట్లు మొత్తం చేయడం కంప్లీట్ అయిపోయిన తర్వాత దానికంటే ఫస్టే బాబుకు స్నానం చేపించి కొద్దిసేపు నిద్రపోచామన్నమాట. నాకు కంప్లీట్గా బొబ్బట్లు చేయడం అయిపోయేసరికి బాబు కూడా లేచాడు. సో ఇంకా బాబుని కూడా రెడీ చేశాను. ఇక్కడ వచ్చేసి నేను బాబుకి వేస్తున్న డ్రెస్ వచ్చేసి కొంచెం ట్రెడిషనల్గా ఉండాలని మీషో నుంచి ఈ కుర్తా సెట్ని ఆర్డర్ చేశాను. ఇది జస్ట్ 220 రూపీస్కే వచ్చిందనమాట. క్వాలిటీ వైజ్ అయితే చాలా చాలా బాగుంది. ఫస్ట్ నేను చూసినప్పుడు బాబుకు కొంచెం పెద్దది అవుతుందని అనుకున్నాను, కానీ వేసిన తర్వాత ఓకే అనిపించింది. క్లాత్ కూడా చాలా మెత్తగా ఉంది, అస్సలు వాడు ఇరిటేషన్ అవ్వలేదు, చాలా ఫ్రీగా ఉందనమాట. వాడికైతే అంత బాగుంది డ్రెస్. ఆ తర్వాత నేను వాష్ చేసినా కూడా కలర్ అనేది అస్సలు పోలేదు. దీంతో ఇంకా 3 కలర్స్ అవైలబుల్లో ఉన్నాయన్నమాట. ఒకవేళ మీకు కోడ్ కావాలంటే కింద డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను, వెళ్ళి చూసేయండి. ఫైనల్గా బాబుని అయితే ఇలా రెడీ చేశాను. ఈరోజు మేము దీనికి పెసర్ డే చేస్తున్నాం. స్పెషల్ డే బొబ్బట్లు చేయడం అయిపోయింది. అలాగే బాబుని కూడా రెడీ చేశాను. ఇప్పుడు బోర్లు పడడానికి వాడికి బొబ్బట్లు అనేవి ఇలా పరచాలి. సో దానికి కొంచెం ఇలా ఒక స్పేస్ అనేది రెడీ చేస్తున్నాను అనమాట. ఇది వచ్చేసి బెడ్ పైన ఇలా పంచెలు ఉంటాయి కదా, ఆ పంచెలను వేసాను. వాటిని వేసిన తర్వాత వెనక వచ్చేసి మంచం పెట్టేసి దానిపైన ఒక బెడ్షీట్ వేసాను అనమాట. ఇలా లుక్ కోసం అరేంజ్ చేశాను. ఇప్పుడు దీనిపైన బొబ్బట్లు అనేవి పెడుతున్నాము. బొబ్బట్లు డైరెక్ట్గా పెడితే ఆయిల్ అంతా కిందన క్లాత్కి అవుతుంది కాబట్టి దాని కింద అరటి ఆకులు ఉంటాయి కదా, వాటిని ఇలా కట్ చేసి వాటిపైన బొబ్బట్లు పెట్టేస్తున్నాము. ఇక్కడ వచ్చేసి నాకు మా పాప అనేది హెల్ప్ చేస్తుంది, నేను పెడతాను అని. చాలా రోజుల నుంచి దీన్ని నేను చేయాలనుకున్నాను, కానీ నాకు టైం కుదరక అసలు చేయలేదు. సో చేద్దాంలే నెక్స్ట్ వీక్ అలా అనుకునే టైంలో ఖుషి టీవీలో డోరా అనే ఒక కార్టూన్ వస్తుంది కదా, దాంట్లో వచ్చేసి డోరా తన ఫ్రెండ్కి ఒక స్పెషల్ డే చేస్తుంది అనమాట. అది చూసి మా పాప అడిగిందనమాట, తమ్మునికి కూడా స్పెషల్ డే చేస్తామమ్మా అని. సో అందుకని సండే రోజు తను ఉన్నప్పుడే అనేది చేస్తామన్నమాట. ఫైనల్గా ఇలా పెట్టేసాము. వీటి మధ్యలో ఇప్పుడు బాబుని అనేది పనిపెట్టాలి. ఆల్రెడీ చెప్పాను కదా, నేను ఫస్ట్ టైం బొబ్బట్లు అనేవి చేస్తానని. నేను ఫస్ట్ టైం చేసిన నాకైతే చాలా బాగా వచ్చాయన్నమాట. టేస్ట్ కూడా చాలా బాగా కుదిరింది. ఇంకా బాబుని ఇక్కడ పనిపెట్టేసి వాడు బోర్లు పడేలా చేయాలి. బొబ్బట్లు వచ్చేసి కొంచెం దూరంగా ఉన్నాయి కదా, అందుకని వాడికి దగ్గరగా జడిపేసాము. ఇప్పుడు వీటిపైన వాడు బోర్లు పడాలి. నార్మల్ టైంలో అయితే ఎక్కువగా బోర్లు పడతారు, కానీ ఇప్పుడు వచ్చేసి చుట్టూ ఇవన్నీ పెట్టడం వలన వాడు వాటిని చూస్తూనే ఉన్నాడు అనమాట. మేము కూడా చుట్టూ ఉండేసరికి మమ్మల్ని చూస్తూ బోర్లు పడలేదు చాలాసేపు. ఆ తర్వాత కొద్దిసేపటికి బోర్లు పడ్డాడనమాట. ఇంకా వాడు చేతికి చిక్కిందల్లా తినడం స్టార్ట్ చేశారు. బోర్లు పడకముందే ఫస్ట్ తింటున్నాడు అనమాట. డైరెక్ట్గా చేతికి దొరకని నోట్లోకి పెట్టేసుకుంటున్నాడు. ఫైనల్గా వాడు బోర్లు అనేది పడ్డాడు, కానీ ఫస్ట్ టైం బోర్లు పడినప్పుడు మేము వీడియో క్యాప్చర్ చేయలేదు, ఎందుకంటే ఇంకా పడట్లేదని ఆఫ్ చేస్తామన్నమాట మొబైల్. అంతలోపే వాడు బోర్లు అనేది పడేశారు. ఆ తర్వాత మళ్ళీ సెకండ్ టైం కూడా కొద్దిసేపు అలాగే ఉంచితే ఆ తర్వాత కూడా మళ్ళీ తినడం కోసం వాడు బోర్లు పడ్డాడు. ఇక్కడ చూసేయండి.
చూసారు కదా, వాడు చేతికి దొరికిందల్లా నోట్లోకి పెట్టేసుకుంటున్నాడు. ఎక్కువ తింటే మళ్ళీ ఎక్కువ స్టమక్ పెయిన్ ఎక్కడ వస్తుందోనని నేను వాడు తీసుకున్నల్లా తీసి మళ్ళీ పక్కకు పెట్టేస్తున్నాను అనమాట. ఫైనలీ వాడు వచ్చేసి బోర్లో పడ్డాడు. 2-3 టైమ్స్ పడ్డాడనమాట. నార్మల్గా అయితే ఎప్పుడు బోర్లోనే పడుకుంటాడు, కానీ ఇక్కడికి వచ్చేసరికి అన్నీ కొత్తగా కనిపించడంతో వాడు బోర్లు అనేది సరిగ్గా పడలేదనమాట. ఒక 2-3 టైమ్స్ బాగానే పడ్డాడు. న్యూ ఇయర్కి ఒక మంచి వీడియో అప్లోడ్ చేద్దాం అనుకున్నాను. ఏదైతే బెస్ట్ అనిపించినప్పుడు ఈ వ్లాగ్ అనేది నేను అలాగే పెట్టేసి న్యూ ఇయర్ రోజు ఈ వ్లాగ్ అనేది అప్లోడ్ చేద్దామని అనుకొని ఈ న్యూ ఇయర్ రోజు ఈ వ్లాగ్ అనేది అప్లోడ్ చేస్తున్నాను. అందరికీ విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్ రోజు కూడా వ్లాగ్ తీయచ్చు, బట్ ఆ రోజు మళ్ళీ ఆ రోజే ఎడిటింగ్ చేసి ఆ రోజే పోస్ట్ చేయడం అస్సలు కుదరదు. ఎందుకంటే పిల్లలు ఉంటారు కాబట్టి వాళ్ళని రెడీ చేసి వాళ్ళని చూసుకోవడానికి నాకు టైం సరిపోతుంది. వ్లాగ్ ఎడిటింగ్ అంటే కనీసం 2 hours టైం పడుతుంది. మనం ఎంత తక్కువగా చేసినా కూడా, అందుకని ఆ రోజు కుదరదు. అందుకని ఈ వీడియో ఆ రోజు నేను అప్లోడ్ చేస్తున్నాను అనమాట. సో వన్స్ అగైన్ అందరికీ విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్. ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలా మంది వీడియోస్ చూస్తున్నారు కానీ వీడియోకి లైక్ చేయట్లేదు. అలాగే ఏదైనా ఒక చిన్న సింబల్ కమెంట్గా పెట్టేసేయండి. ఇంతటితో ఈ వ్లాగ్ అనేది ఎండ్ చేస్తున్నాను. ఐ హోప్ ఈ వీడియో మీకు అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. మీరు కూడా ఇలాంటి ఒక చిన్న ఫంక్షన్ మీ పిల్లలకి చేయండి, అది ఒక మెమొరీ లాగా వాళ్ళకు ఉండిపోతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇట్లు అమ్మకుటి సికే వ్లాగ్స్. ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఒక చిన్న లైక్ అండ్ కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ కూడా షేర్ చేయండి. అందరికీ విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్.